ఓం నమ శివాయ. శ్రావణ మాసంలో సోమవారం ఎందుకంత ప్రత్యేకమైందో తెలుసుకుందాం. మన సంస్కృతి సాంప్రదాయాల్లో శ్రావణ మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ మాసాన్ని పూజల మాసం లేదా శుభాల మాసం లేదా పండుగల మాసం అని పిలుస్తుంటారు. ఈ నెలలో ఈ రోజు ఆ రోజు అని కాకుండా అన్ని రోజులు శుభకరమే. ఈ మాసంలో ప్రతి ఇంట్లో పూజలు జరుగుతుంటాయి. ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి రోజుకు ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ మాసమంతా శ్రవణ నక్షత్రం ఉండటమే దీనికి కారణం. అయితే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముక్తి ప్రదాత ముక్కంటి శివుడికి సోమవారం అంటే ఎంతో ప్రీతికరమైంది. ఈరోజు శివుడిని పూజిస్తే స్వామి కటాక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. లింగస్వరూపుడైన ఆ దేవదేవుడికి అభిషేకాలు అర్చనలతో ప్రార్థిస్తే శుభాలు కలిగి పాపాలు తొలగిపోతాయని నమ్మకం. శ్రావణ మాసంలో శివపార్వతుల అనుగ్రహం భక్తులకు లభిస్తుంది. భక్తులు తాము చేసిన తప్పులను మన్నించమని మనస్ఫూర్తిగా ఆ శివయ్యను ప్రార్థించినట్లయితే జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి బయటపడతారు. ఎంతో కాలంగా నిలిచిపోయిన పనులన్నీ సానుకూలంగా జరుగుతాయి. ఈ మాసంలో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లయితే అదృష్టం కలిసి వస్తుంది. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి శివాలయాలను దర్శించుకోవాలి. శివుడికి పాలు లేదా గంగా నీళ్లతో అభిషేకం చేసి బిల్వపత్రం విభూది సమర్పించాలి. అనంతరం ఓం నమ శివాయ అంటూ మంత్రాన్ని జపించాలి. మీకు తోచిన మేరకు పేదలకు దానం చేయాలి. ఇలా శ్రావణ మాసంలో వచ్చే సోమవారం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.